హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజూస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వెరైటీగా గుత్తి క్యాప్సికమ్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం మనము ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 2 టమాటోల్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఇలా కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఈ టమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. టమాటోలు కుక్ అయ్యే వరకు మనము క్యాప్సికమ్ కట్ చేసుకుందామండి. మనం గుత్తి వంకాయల్ని ఎలా కట్ చేసుకుంటామండి, అదేవిధంగా ఇలా మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలండి. సీడ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చండి. నేనైతే సీడ్స్ని అలాగే ఉంచుతున్నాను. అదేవిధంగా మిగతా క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా జాగ్రత్తగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. టమాటోస్ అన్నీ చక్కగా మగ్గిపోయాయండి. ఇందులో ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా చక్కగా ఒకసారి కలుపుకొని దించేసుకుందామండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇలా వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. నేను 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, శనగపప్పు, మినపప్పు మిశ్రమాన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఈ క్యాప్సికమ్ అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతాయండి, మాడిపోతాయి. సో ఇలా ఒక్కొక్కటిగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇదంతా ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా మూత పెడుతూ మొత్తానికి ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, క్యాప్సికమ్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో ఒక టీ గ్లాస్తో సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, 5 మినిట్స్లో ఇదంతా చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. వెరీ వెరీ టేస్టీ అండ్ యమ్మీ గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.